ఇంటి యొద్ద ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, మందిరానికి వెళ్ళే ప్రార్థన చేసుకుంటాము అంటే ఇక్కడికి వచ్చి కాస్త ఒక 15 నిమిషాల ముందే, ఏంటండి 15 నిమిషముల ముందే ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఆమెన్, ఆమెన్. అలా అయితే మీరు ఆరాధనలో ఆనందించగలరు, ప్రార్థనలో సంతోషించగలరు, వాక్యము మిమ్మును దర్శిస్తుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగునుగాక. మనము పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బోధించుకుంటున్నటువంటి వాక్యము ఏంటండి? ఎవరికైనా గుర్తుందా? అపవాది తంత్రములను, అపవాది తంత్రములను. దేవుని పిల్లారా, అపవాది, సాతానుడు, దయ్యము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాడి తంత్రములను, వాడి తంత్రములను మనము పసిగట్టి వాణ్ణి తంత్రములను ఎదిరించుటకు కావలసిన శక్తి మనకు కావాలి. ఆ శక్తి మనకు కావాలి అంటే దేవుడు ఒక మంచి చక్కని మార్గం చూపాడు. ఏంటి నాయనదంటే సర్వాంగ కవచమును ధరించాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సర్వాంగ కవచమును ధరించాలి. ఏంటి సర్వాంగ కవచము అంటే? బైబిల్లో క్షుణ్ణంగా చక్కగా ప్రభు రాశాడు. అపవాది శక్తులు ఎన్ని వర్గాలు? 4 రకాల వర్గాలు. 4 రకాల వర్గాలలో ఒక్కొక్క వర్గములో కోట్ల కొలది దెయ్యపు శక్తులున్నాయి. ఆ కోట్ల కొలది దెయ్యపు శక్తులతో మనం పోరాడాలి. ఆ పోరాడగలిగిన శక్తి మనకు కావాలి అంటే సర్వాంగ కవచము ధరించాలి. ఆమెన్, ఆమెన్. సర్వాంగ కవచము ఎన్ని రకాలు? 8 రకములు. మొదటిది ఏంటిది? సత్యానుకూలముగా బ్రతకాలి. రెండోది నీతిగా బ్రతకాలి. మూడోదిగా సమాధానము కలిగి బ్రతకాలి. నాలుగోదిగా సువార్త ప్రకటించాలి. ఐదోదిగా విశ్వాసము కలిగి జీవించాలి. ఆరోదిగా రక్షణ కాపాడుకోవాలి. ఏడోదిగా వాక్యానుసారముగా జీవించాలి. ఎనిమిదోదిగా పట్టుదలతో ప్రార్థన కలిగి ఉండాలి. ఈ 8 సర్వాంగ కవచములు. సర్వాంగ కవచములు మీకు దరిదాపుగా 6 రకాలుగా బోధించబడ్డాయి. ఏంటండి? 6 రకాలుగా బోధించబడ్డాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 7వ మెట్టు ఎక్కుదాం. ఆమెన్. 7వ మెట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. మరియు రక్షణ అను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను
విజ్ఞాపనను చేయుచు ఆ, 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 ఆ. ఆమేన్, ఆమేన్. ఈ 6వ అధ్యాయము 17వ వచనములో ఏమున్నదండి? రక్షణ అను స్థిరస్థానము, రెండోదిగా దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఆమేన్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. అందరు చెప్పండి, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. కొంతమంది నోర్లు మూసుకొని మాకేంట్లే అనుకుంటున్నారు. దేవుని వాక్యాన్ని పలుకుతే మంచిదా కాదండి? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, వాక్యానుసారమైన బ్రతుకు ఒక కుటుంబము కలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. వాక్యానుసారమైన బ్రతుకు ఒక కుటుంబము కలిగి ఉండాలి. వాక్యానుసారమైన బ్రతికే గనుక ఒక కుటుంబానికి లేక, జీవించక, నీవు ఎంత పరిశుద్ధుడిగా పవిత్రురాలిగా ప్రజలకు కనిపించాలని నటన చేస్తున్నావో అది భగవంతుడు ఎరిగి ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పైన చక్కగా కనబడితే కాదండి. ఏంటండి? పైన చక్కగా కనబడితే కాదు. ఏంటి ఏంటి పైన రూపురేఖ ఎలా ఉన్నా సరే గాని అంతరంగంలో మాత్రం దేవుని ఆత్మ ఖడ్గం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంతరంగమున దేవుని ఆత్మ ఖడ్గము గనక లేక నువ్వు జీవనము ముందుకు కొనసాగిస్తున్నావా, నువ్వు సాతాను శక్తులతో పోరాటంలో ఓడిపోతావు. నీ కుటుంబాన్ని సాతాను శక్తులు ఆవరించి అధిగమించే ఛాన్స్ ఉంటుంది. తస్మి జాగ్రత్త. వాక్యానుసారమైన జీవితం ప్రతి కుటుంబానికి ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, పైన చక్కగా కనబడితే దానికి ఫలితమేమీ లేదు. లోపల ఏముండాలి? వాక్యానుసారమైన ఆత్మ ఖడ్గము. ఒక చిన్నపాటి చెరువు ఉందంట, ఒక కుగ్రామం పక్కనే ఒక చిన్నపాటి చెరువు. ఆ చెరువు పక్కనే ఒక మొద్దు. ఏంటండి మొద్దు అంటే తెలుసా మీకు? ఒక చెట్టు మ్రాను, చాలా పెద్ద చెట్టు. అంతటి చెట్టు మ్రాను దాన్ని కొట్టి ఆ చెరువు ఒడ్డున్నే అలా వేయబడి ఉంది. దాన్ని ఒక ఆయన ఎలాగైనా ఈ చెరువు ఒడ్డున ఉంది గనక అనేకులు వచ్చి ఈ చెరువులో ఉన్న పక్షులను చూస్తూ, ఆ చెరువు ఒడ్డున్నే ఉన్న ఆ పార్కును చూస్తూ కాస్త సాయంకాలం పూట విశ్రాంతి తీసుకొని కుటుంబాలుగా వచ్చి చక్కగా ఆనందంగా తిరిగి మరలా ఇంటికి వెళ్తారు. కనుక ఎలాగైనా మొద్దును చక్కగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం కలిగి ఒక వడ్రంగి అతను వచ్చి ఆ మొద్దును చక్కగా చెక్కి చాలా డిజైన్గా చేసి
కొన్ని కూర్చోవడానికి ఆ మొద్దులోనే కొన్ని కుర్చీలుగా చేసి, ఆయన ఆ మొద్దును చూడగానే అనేకులు ఆకర్షితులయ్యేటట్టుగా ఆ కుర్చీలు, దానిపైన చెక్కబడిన చక్కని బొమ్మలు, ఆ డిజైన్ చాలా జనులను ఆకర్షితులను చేసేదిగా ఉంది. పైన వేసినటువంటి కలరింగ్, చక్కని పాలిష్, ఆ పాలిష్ చేస్తే ఒక టేక్ ఒడ్డులాగా కనబడుతూ అనేకులను ఆకర్షించేదిగా ఆ మొద్దు కనబడుతూ ఉండేది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దాన్ని పట్టుకొని ఎంత బాగుంది అని కూర్చొని సంతోషిస్తూ ఆనందిస్తూ వెళ్ళేవారు. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆ మొద్దు పైన చాలా అందంగా సౌకర్యంగా పాలిష్ చేయబడి ఒక టేక్ వుడ్డులాగా ఉంది. కానీ ఒక దినాన వచ్చిన వాళ్ళు, ఏంటి ఈ మొద్దంతా ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, మొత్తం చెల్లాచెదరైపోయింది, కుప్పగా పడుంది అని ఆశ్చర్యపోతున్నారు. దేవుని పిల్లారా, కారణం ఏంటో తెలుసా? పైన బాగానే ఉంది, ఆ మొద్దు పాలిష్ చేయబడి మంచి డిజైన్లతో చెక్కబడి చాలా బాగుంది, అనేకులను ఆకర్షితులను చేసేదిగా ఉంది. కానీ దాని లోన ఏం సంచరిస్తుందండి? కొన్నాళ్ళు గతించాక ఆ చెరువు ఒడ్డున ఆ మొద్దు వేయబడాక దాని లోపల ఏంటండి? చెదలు. ఏంటి? చెదలు. పైనకు కనబడట్లే, పైన చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా పాలిష్ చేయబడి ఉంది, అనేకులు ఆకర్షితులై ఆ చెక్కబడిన డిజైన్ కూడా అనేకులు ముగ్ధులై ఆ చెక్కను చూస్తున్నారు. దాని మీద రాయబడినటువంటి కొన్ని అక్షరాలు చదువుతూ ఉన్నారు. కానీ దాని లోపల సంచరిస్తున్న చెద ఒక దినాన దాన్ని కుప్పగా కూల్చేసింది. కుప్పగా కూల్చేసింది. దానికున్న అందం పోయింది, దానికున్న గౌరవం విలువ పోయింది. అది కుప్పగా మారిపోయింది. ఆ పార్కు యజమానులు ఆ మొద్దు కుప్పగా కూలింది గనక దాన్ని తీసి అగ్నిలో వేసి కాల్చివేశారు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎవరికి కనబడాలని, ఎవరికి కనిపించాలని భక్తి ప్రదర్శన చేస్తున్నావు. ఎవరికి కనబడాలని భక్తి ప్రదర్శన? ఫలాని వ్యక్తురాలు ఉందయ్యా, ఫలాని వ్యక్తుడున్నాడయ్యా, అబ్బా వాళ్ళు భలే భక్తిగా మందిరానికి వస్తున్నారు, భలే భక్తిగా కూర్చుంటున్నారు, భలే భక్తిగా మాట్లాడుతున్నారు, భలే భక్తిగా వారి వ్యవహార శైలి ఉంది. కానీ ఇంటికి వెళ్తే కుటుంబంలో ఉన్న భాగోతం, సమాజంలోకి వెళ్తే, మార్కెట్లోకి వెళ్తే లోపల చెదలుంది. ఆ చెదలు ఈ రోజు కాకుండా రేపైనా ఆ వ్యక్తున్న కుప్పజేస్తుంది. చివరికి అగ్నిగుండమే అంతంగా మారే ఛాన్స్ ఉంటుంది. దయచేసి దైవజనుడిగా దండం పెట్టి చెబుతున్నా, పైన నీకు షోకేజ్ లేకపోయినా సరే, పైన నీకు షోకేజ్ లేకపోయినా సరే, కానీ అంతరంగంలో దేవుణ్ణి కలిగి బ్రతకాలి. ఆమెన్. దేవునికి నీ అంతరంగంలో చాలా పెద్ద పీట వేయబడి ఉండాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరో శాస్త్రవేత్తలు, సామంతులు, కోట్లకు పడిగలు ఎత్తిన వారు ఈరోజు చరిత్రలో మనం చూస్తే వాళ్ళు లేరు భూమి మీద.
వాళ్ళు లేరు. అంతటి గొప్పవారే, ఆ స్థాయి కలిగిన వారే ఈ దినాన్ని ఈ దినాన్ని చూడలేని బ్రతుకులంటే ఆ పట్టికలో ఒక దినం వస్తే మనం కూడా ఉంటాము. మనం కూడా ఉంటాం. ఒక శ్మశాన వాటిక నేను ఎక్కడంటే ఆంధ్రలోనే చూశాను. ఎక్కడనో చూశాను కానీ గుర్తుకు లేదు. ఆ శ్మశాన వాటిక ముందు నుండి నేను నడుచుకుంటూ వెళ్తున్నాను ఒక ప్రార్థనకు. వెళ్తుంటే ఆ శ్మశాన వాటికలో ఒక ఒక బోర్డు, పెద్ద బోర్డు పెట్టి రాశారు. ఆ ఆ బోర్డు చూస్తే చాలా ఆశ్చర్యం అండి. ఏంటో తెలుసా, నాకు కాస్త భయాన్ని కలగజేసింది, భక్తిని కూడా ఆ మాట పెంచింది. ఆమేన్. ఏంటో తెలుసా, ఒక దినం వస్తుంది, నువ్వు కూడా ఇక్కడికి వస్తావు. ఆమేన్. ఒక దినం వస్తుంది, నీవు కూడా ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి రావాల్సిందే. ఆ మాట నన్ను కదిలించిందండి. నిజమే. ఏ వ్యక్తుడైనా, ఏ వ్యక్తురాలైనా ఒక దినం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? శ్మశాన వాటిక స్థలానికే. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కాబట్టి దేవుని పిల్లలారా, నీ అంతరంగంలో చెదలుందా? పైన బాగానే ఉన్నావు, బాగానే చక్కగా క్షౌర్యం, చక్కగా ముస్తాబు, తీయని మాట, ప్రేమతో కూడిన పలకరింపు మంచివే. కానీ వీటికి మించిన ఆప్యాయత ఎక్కడుండాలి? నీ అంతరంగములో. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం ఇది. వాక్యానుసారమైన జీవితం ఇది. వాక్యానికి తల వంచి బ్రతకడమే శ్రేష్టం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒక మాట చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వాక్య ప్రకారము ప్రవర్తించువారమై ఉండుడి. ఆమెన్, హల్లెలూయా. ఎంత తేటగా వాక్యం మాట్లాడుతుందండి. మీరు వినువారై మాత్రం ఉండక ఆ వాక్యానుసారంగా బ్రతుకును కొనసాగనీయుడి. ఆమెన్, ఆమెన్. కొందరు చెల్లెళ్లకు, కొందరు అక్కలకు, కొందరు అన్నలకు, కొందరు తమ్ముళ్లకు ఎంతగా గట్టిగా స్వరము పోయేదాకా అరచి వాక్యం బోధించిన, స్టేటస్లో వాక్యము పెట్టిన, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని అందిస్తున్న వింటారే గాని ఆ వాక్యానుసారమైన బ్రతుకును కలిగి ఉండరు. అది ఎంత భయంకరమైన ముప్పో తెలుసా? అది ఎంత భయంకరమైన ముప్పు. జాగ్రత్త. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఆయన కన్నులకు ఏ సృష్టి కూడా మరుగై ఉండలేదు. సమస్తము తేటగా కనిపిస్తున్నది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం రాబోతుంది. ఆ దినమున దేవుడు నీ బ్రతుకు దినముల లెక్క, క్షణముల లెక్క, సెకనుల లెక్క అడగబోతున్నాడు. ఏం చెబుతావో చూసుకో, ఏం చెబుతావో చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ఒక చక్కని పాట రాశాడు. ఏంటి ఆ పాట అంటే,
జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. ఎంత విలువైన మాట అండి ఇది, ఎంత విలువైన మాట. జీవించుచున్నామనే పేరు మాత్రం ఉంది. ఫలాని వ్యక్తుడు ఎలా ఉన్నాడు, ఇంకా జీవించే ఉన్నాడయ్యా. ఫలాని వ్యక్తురాలు ఇంకా జీవించే ఉన్నారయ్యా, ప్రభులో సాగుతున్నారయ్యా. పేరు మాత్రం ఉంది, కానీ బ్రతుకంతెలా ఉంది? మృతము. బ్రతుకంతెలా ఉంది? మృతము. సజీవ క్రియలు లేవు, క్రీస్తుని గూర్చిన క్రియలు లేవు. అంత అపవాది సంబంధమైన చారలు, అపవాది సంబంధమైన ముద్రలు, అపవాది సంబంధమైన హృదయం, అపవాది సంబంధమైన కోరికలు, అపవాది ఆనవాళ్ళు కనపరిచే కుటుంబం ఇలా ఉంది. కానీ అలాంటి కుటుంబము ఒకరోజు దేవుడికి ఏం చెప్పుకోవాలండి? లెక్క చెప్పుకోవాలి. లెక్క చెప్పుకునే రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయవుంచి దైవజనుడిగా మా ప్రాధేయత ఏంటంటే, వాక్యానుసారమైన జీవితానికి నీవైనా నీ ఇంటి వారైనా తల వంచవలసిందిగా మనవి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూడండి ఎంత చక్కగా రాయబడ్డదండి. వాక్యానుసారమైన జీవితం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితం అంటే ఏంటి? చాలా పెద్ద పాఠం. కానీ మీకు కొన్ని విషయాలు, 1-2 విషయాలు చెప్పి ముగిస్తాను. వాక్యానుసారమైన జీవితం అంటే ఏంటి? దేవుని పిల్లలారా, ఒక వ్యక్తుడు అతడు బొంబాయి ప్రాంతంలో, ముంబాయి ప్రాంతంలో ఆటో తోలుకుంటాడు. ఏంటండి? ఆటో తోలుకుంటాడు. ఈ ఆటో తోలుకునేటువంటి వ్యక్తుడు ఒక దినాన ఒక స్కూల్ గేటు దగ్గర ఆగి ఉన్నాడు. ఆగి ఆటోను అలా ఆపి ఉంచాడు. కొద్దిగా ఎవరన్నా పిల్లోనికి బుద్ధి చెప్తే బాగుంటుంది. కొడితే వాళ్ళ అమ్మేమన్నా నాన్న బాధపడతా. వాళ్ళ నాన్న వచ్చిండా? స్తోత్రం. రైట్, ఫుల్ ఆర్డర్ వచ్చింది. అమ్మో, అవి 1100 1200 ఉంటాయి. జర మామూలు ఒక మంచి కర్ర ఒకటి ఇవ్వండి. లోపల తారాస్థాయికి వెళ్ళిపోతుంది కోపం. ఎవరు కర్ర దొరుకుతలేదా? నోటి మాటదారు అయితే ఉతుకు అని అంటారు, కానీ ఇవ్వు ఇక్కడదే లెక్కనే కదా. రైట్, వాని పట్టుకరా ఇగరారా, వాని పట్టుకరా. ఇద్దరు లేండి, గుంజుకురా. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా కూర్చోండి. అసలు జరు, దూరం జరు, ఇటు జరు. ఇంకా నువ్వు వెనుకబో. రైట్, కదిలారు అంటే ఇక చూడు, ఈ కట్టే ఇక. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. బలో ఖుదా యీశు మసీకి. ఎక్కడున్నది మన పాఠం? ఆటో అయినా ఆ స్కూల్ గేట్ కాడ ఆపి ఉంచాడు. అప్పుడు ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ ఆ స్కూల్లో ఉన్న వాళ్ళందరికీ
వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలిగా. జీతాలు ఇవ్వాలని ఒక ఇద్దరు టీచర్లను ఇద్దరిని పిలిచి, ఇగో మీరు వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి శాలరీలు ఇవ్వాలి అందరికీ, కనుక డబ్బు తీసుకురండి అని ఒక చెక్కు పైన రాసి ఇచ్చారండి. స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని ఇలా కూర్చోబెట్టొద్దండి, ఒక్కొక్కరిని 3 అడుగు దూరం కూర్చోబెట్టాలి. అదే చేద్దాం ఇక నెక్స్ట్. ఆ పని చేస్తేనే బాగుంటుంది. మీరు వాక్యం నన్ను చెప్పనియట్లే, మీరు వినట్లే. నిజం. స్తోత్ర, హల్లెలూయా. ఆడికైనా మిమ్మల్ని కనీసం ఒక జానడు గ్యాప్ ఇచ్చి కూర్చోండి అని చెప్పాను. కానీ ఒకరి కాళ్ళ మీద ఇంకొకరి కాళ్ళు వేసి, దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. మీకు వాక్యము తేటగా అర్థం కావాలి, అప్పుడు నీ హృదయం మారుతుంది. ఎందుకంటే శరీరములో అన్నిటికంటే ఘోరమైన పాపము గలది ఏంటిది? అంతేగా, హృదయమా కదా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మారుతుంది. ఇది మారిందనుకో టోటల్ బాడీ అంతా కంట్రోల్లో ఉంటుంది. ఆమెన్. కాబట్టి నన్ను వాక్యం చెప్పనియండి. మీరు పిల్లలను నిలబెట్టడం, కూర్చోబెట్టడం, పిల్లలతో మాట్లాడడం, ఇప్పుడు నీళ్ళు తాగబెట్టడం, వాళ్ళకి ఇప్పుడు కురుకురలు తినబెట్టడం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పనులు చేయొద్దు. మరి ఇలాగే ఉన్నారనుకో, ఈ పిల్లలకు ఒక తాటాకుల గుడిసి అక్కడ వేసైనా సరే సండే స్కూల్ పెడతాం అక్కడ. అప్పుడు మీరు దేవుని స్తోత్రం. ఆల్రెడీ పిల్లలు ఇక్కడ ఉన్నారు. నేను శక్యమైనంత వరకు నా కుడి వైపున కూర్చోబెట్టుకుంటున్నాను. ఆమెన్, హల్లెలూయా. వీళ్ళకంటే మీ పిల్లలు ఏం పెద్ద ఎక్కువ కాదు. దేవుని పరిశుద్ధ నామాని మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లరా, అయితే ఆ ఇద్దరు టీచర్లు ఆ స్కూల్లో నుండి వచ్చి ఆ ఆటో అతన్ని అడిగి బ్యాంకు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏంటండి, దరిదాపుగా 20 నుండి 30 లక్షల రూపాయలు ఆ డబ్బు తీసి బ్యాగులో పెట్టుకొని ఆటోలో పెట్టుకొని వస్తున్నారు. ఆ వచ్చే ఆ రాకడలో ఆ ఇద్దరు టీచర్లు వెళ్ళిన వాళ్ళు స్త్రీలే గనక ముచ్చట్లు, వాళ్ళకు టైం దొరికింది గనక వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ స్కూల్ గేట్ కాడికి వచ్చి అక్కడ దిగేసి గేట్లోకి వెళ్ళిపోయారు. ఆ డబ్బు సంచి ఆటోలోనే మర్చిపోయారు. ఆ ఆటో అతను ఆ డబ్బులు తీసుకున్నాడు, ఛార్జ్ డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అతడు ఒక 2-3 కిలోమీటర్ల దూరం వెళ్ళాక వెనుకకు చూస్తే ఆ డబ్బు ఉన్నటువంటి ఆ బ్యాగ్ ఉన్నది. ఎందుకంటే 5-10 అండి, లక్షల రూపాయలు. ఆ ఇద్దరు టీచర్లు వెళ్ళి హెడ్ మాస్టర్ గారు పిలిచారు, డబ్బులు తెచ్చారా అని. వాళ్ళు హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా డబ్బులు మర్చిపోయాను సార్. ఎక్కడా? ఆటోలో. హెడ్ మాస్టర్ గారికి తారాస్థాయికి ఎక్కింది కోపం. 5-10 లక్షల రూపాయలు, మర్యాద చెబుతున్నా, డబ్బు తీసుకురండి. తెచ్చారా మంచిది, లేదంటే బాగుండదు అని హెడ్ మాస్టర్ గారు బెదిరించాడు. కానీ హెడ్ మాస్టర్ గారికి ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఒక చెడ్డ గుణం ఏంటంటే, ఆ స్కూలు గ్రౌండ్లో కానీ ఆ స్కూల్లో కానీ యేసుక్రీస్తుల వారి నామం ఎత్తొద్దు, యేసుక్రీస్తుల వారి పేరు మాట్లాడొద్దు. యేసయ్య గురించి ఎవరు కానీ
ఆ స్కూల్లో కానీ, ఆ స్కూల్ విద్యార్థులే కానీ, అక్కడ పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులే కానీ ఎక్కడ చెప్పకూడదు. అదొక స్ట్రిక్ట్ రూల్. హల్లెలూయా. క్రీస్తుల వారు అంటే అంత కోపం అతనికి. అతడు అంటున్నాడు, మీరు డబ్బులు తెస్తారా తేరా అని అడుగుతున్నప్పుడు వాళ్ళు, సార్ ఆటో గేటు యొద్ద కూడా లేదు, వెళ్ళిపోయింది. అలా ఆ హెడ్ మాస్టర్ గారు ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేద్దామని ఈ టీచర్లను గద్దించేవారు గద్దించి ఇక అన్ని సిద్ధపాటు చేసి ఇక తల పట్టుకొని తన చైర్లో కూర్చున్నాడు. అంత డబ్బు ఈ నెల ఎలా డబ్బులు తెచ్చి ఉద్యోగస్తులకని తన గుండెల్లో ఒక రకమైన భయం. అప్పుడు ఆ ఆటో అతను ఆ బ్యాగు వెనకాల, ఆ ఆటో వెనకాల ఉన్న బ్యాగును చూశాడు. చూస్తే డబ్బు ఉంది. అది ఎంతో తను లెక్క పెట్టలే. అరే, టీచర్లు మర్చిపోయారు, స్కూల్లోకి వెళ్ళారు, వాళ్ళు ఉపాధ్యాయులు. నేను కష్టపడి చెమటోర్చి సంపాదించిన సంపాదన కాదుగా ఇది. ఇందులో ఒక్క నయా పైసా అయినా నా కష్టార్జితం ఉందా? లేదు. ఈ కష్టార్జితం ఎవరిది? ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారిది. కనుక అతనికే ఈ బ్యాగ్ తీసుకెళ్ళి ఇవ్వడము దైవ చిత్తము. ఆమెన్. హల్లెలూయా. మళ్ళా ఆటో తీసుకున్నాడు, ఆ స్కూల్ గేట్ కాడికి వచ్చాడు, బ్యాగ్ పట్టుకొని హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి హెడ్ మాస్టర్ ముందు పెట్టి, సార్ ఇదిగో మీ టీచర్లు ఈ డబ్బు సంచి మర్చిపోయారు, తీసుకోండి సార్ అంటే, అప్పుడు హెడ్ మాస్టర్ గారు జిప్ తీసి చూస్తే డబ్బు ఉన్నట్టుగా ఉంది. ఇవి ఎన్ని లక్షల రూపాయలు ఉన్నాయో నీకు తెలుసా అని ఆటో అతన్ని అడిగితే, నేనేం లెక్క పెట్టలే సార్, చూశాను డబ్బు సంచి, అది నా కష్టార్జితం కాదు, కనుక ఇది మీది గనక మీకు అప్పగించుట నా బాధ్యత, ఎందుకంటే మర్చారు గనక. అప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు అడిగాడు, బాబో ఇంత యథార్థంగా, ఇంత నీతిగా, ఇంత పరిశుద్ధముగా నువ్వు జీవిస్తున్నావంటే ఈ బొంబాయి పట్టణములో ఈ భయంకరమైనటువంటి పాపము కలిగిన ఈ లోకములో నువ్వు ఇంత యథార్థవంతుడిగా బ్రతున్నావంటే ఏంటి నాయనా అని అడిగితే, అప్పుడు ఆటో అతను ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? నా దేవుడు నాకు నేర్పిన నీతి. ఆమెన్. నా దేవుడు నాకు నేర్పిన పద్ధతి. ఆమెన్. నా దేవుడు నాకు నేర్పిన క్రమము. ఆమెన్. నా దేవుడు నాకు నేర్పినటువంటి ఒక మంచి గుణం. ఆమెన్. హల్లెలూయా. ఎవరయ్యా దేవుడు? ఎవరా దేవుడు? ఆయన పేరేం పేరండి? నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరచా, గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరయ్యా నీ దేవుడు అంటే, నా దేవుడు నజరేయుడైన యేసు. ఆయన నాకు నేర్పిన ఈ క్రమం, ఈ జీవితం. ఆశ్చర్యపోయాడు ఆ హెడ్ మాస్టర్ గారు. అసలు ఆయనకి ఎవరు అంటే పడరాదు, ఎవరి గురించి ఆ కళాశాలలో మాట్లాడొద్దు. ఆమెన్, ఆమెన్. అప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు అన్నారు, బాబు ఆటో నడుపుకునేవాడివి, చదువు లేనోడివి, కానీ చదువు కలిగిన నాకు జ్ఞానోదయం చేసివయ్యా. నువ్వే ఇంత పరిశుద్ధత కలిగి ఇంత యథార్థంగా బ్రతుకుతున్నావంటే నీ దేవుడు ఇంకెంత పరిశుద్ధుడు. ఆమెన్. హల్లెలూయా. ఇది కదా నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నువ్వు బ్రతుకుతున్న నీ పరిసర ప్రాంతాల్లో నువ్వు సంపాదించుకోవలసిన సాక్ష్యము. ఆమెన్. హల్లెలూయా. దీన్ని కదా నువ్వు సంపాదించుకోవాలి. కానీ ఫలాని వ్యక్తులు అంటే, అమ్మో మోసకారులయ్యా, అమ్మో అబద్ధికులయ్యా, అమ్మో అందిన కాడికి దోసుకునే వాళ్ళయ్యా, ఈ సాక్ష్యం గనక కలిగి ఉన్నారంటే
ఎవరితో మీకు జయం ఉండదు? ఎవరితో మీకు జయం ఉండదు? సాతాను శక్తులతో, అపవాది శక్తులతో, దయ్యపు ఆత్మలతో, ఆ 4 వర్గాల్లో ఉన్న కోట్ల కొలది దురాత్మలతో నీవైనా నీ ఇల్లైనా పోరాటంలో విజయం పొందదో, పోరాడలేరు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థముగా జీవించుట వాక్యానుసారమైన జీవితం. ఆమెన్. ఒకసారి చదువుదామండి. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనం. ముగిద్దాం. ఒక్క కొద్ది టైం ఇవ్వండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి అగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు భూమి స్థలము దొరికెను. నీ మందిరమునందు ధన్యులు ఏ వాక్యం చదువుతున్నావు? అదేనా? 11వ వచనం. జాగ్రత్త విని చదవాలి. నేనేమో అలాగే చదువుకుంటూ పోతున్నా, ఇంకా వస్తుందేమో నా మాట అని. 84వ అధ్యాయము 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును ఇది ఆత్మీయులు అందుకోవాల్సిన మాట. ఇది వాక్యం చదువురా అంటే ఈ మాట అందుకోవాలి. ఆమెన్. యథార్థవంతులకు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కొదువ చెయ్యడు. ఆమెన్, ఆమెన్. యథార్థముగా గనక నువ్వు ప్రవర్తిస్తే, అది వాక్యానుసారం గనక, వాక్య చిత్తము గనక, దేవుని మనసు గనక యథార్థంగా నువ్వు ప్రవర్తిస్తే నీకు దేవుడు మేలు చేయడానికి ముందుకొస్తాడు. ఆమెన్. నాకు దేవుని దగ్గర నుండి ఏ సహాయం రావట్లేదయ్యా, దేవుని దగ్గర నుండి నాకే మేలు రావట్లే, దేవుడు నాకు ఏ సహాయం చేయట్లే, కనీసం ఆయన నన్ను ఇలా చూడట్లే అని నీ మనసులో ఉందా? అయితే మొదట నువ్వు యథార్థవంతుడిగా, యథార్థవంతురాలిగా మారు. ఆమెన్, ఆమెన్. నువ్వు ఎప్పుడైతే వాక్యానుసారంగా యథార్థ హృదయం గల్ల వాడిగా మారుతావో, యథార్థ హృదయం గల్ల వ్యక్తురాలిగా మారుతావో, నువ్వెంతగా దీవించబడతావంటే పోగొట్టుకున్న దాన్ని కూడా తిరిగి 2 అంతలుగా పొందుతావు. ఆమెన్, ఆమెన్. ఒక మాట చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అగో, యోబు ఎలాంటి వాడంట? యోబు ఎలాంటి వాడంట? యథార్థవంతుడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. యోబు యథార్థవంతుడు కనుక, యథార్థవంతుడు కనుక పోయిన బిడ్డలను, పోయిన గొర్రెల మందలను, పోయిన గిత్తల మందలను, పోయిన ఒంటెల మందలను తిరిగి 2 అంతలుగా పొందాడు. ఆమెన్, ఆమెన్.
యథార్థముగా ప్రవర్తించు వారికి దేవుడు కలగచేసే గొప్ప మేలిది. వాక్యానుసారమైన జీవితం ఇది. ఆమేన్. యథార్థముగా మాట్లాడాలి, యథార్థముగా చూడాలి, యథార్థముగా సహాయం చేయాలి, యథార్థంగా ప్రార్థించాలి, యథార్థముగా ఉపవాసం ఉండాలి, యథార్థముగా దేవుని పరిచర్యలో, దేవుని సేవలో సాగాలి. ఆమేన్. ఏదో ఆశించి నువ్వు సేవలో గనక ఇన్వాల్వ్ అయితే అది నీకు ఎలాంటి ఆశీర్వాదాన్ని తీసుకురాదు. యథార్థంగా సాగు, ఖచ్చితంగా దేవుని మేలు నీ యొద్దకు వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నేను ఒక దైవజనుని దగ్గర ఉన్నాను. ఆ దైవజనుని దగ్గర నేను ప్రవర్తించిన విధానము యథార్థమైనది. అది ఆ దైవజనుడికి తెలుసు, నాకు తెలుసు, చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలుసు. దేవుని పిల్లారా, ఎప్పుడైతే యథార్థంగా నేను నడుచుకున్నానో నన్ను దేవుడు ఆయన పనికి పిలిచాడు. ఆమేన్. ఇట్టి యోగ్యతకు నేను అర్హుణ్ణి కాదు, కానీ ఇది ఆయన కృప. ఆమేన్. ఆమేన్. వాక్యానుసారమైన జీవితాన్ని గనక నువ్వైనా నీ ఇంటి వారైనా తల ఉంచితే, యథార్థంగా ఆయన సన్నిధిలో ప్రవర్తిస్తే నీకే మేలు ఆయన కొదవ చేయడు. ఆమేన్. ఆమేన్. ఇక ఆయన మేలు చేస్తే ఎలా ఉంటుందండి? ఆయన గనక మేలు చేస్తే ఎలా ఉంటుంది? ఆ పూటకు పట్టెడన్నం తిననీకే, ముద్దన్నం తిననీకే లేని ఒక బీద అనాథ బిడ్డ, చలేస్తే గోధుమ గడ్డి కప్పుకొని జీవించే ఒక అనాథ, ఆ బిడ్డ దేశానికి మహారాణయింది. ఆమేన్. యథార్థముగా గనక దేవుని ఎదుట ఉంటే, సంఘములో పరిచర్య చేస్తే ఆ బిడ్డ ఏమైంది? అట్టి ఆశీర్వాదం నువ్వు కూడా పొందుదు. ఆమేన్. నువ్వు కూడా పొందుకుంటావు. నిజం ఇది. ఆ పూటకు ఉడుగ్గాయలు తింటూ, ఆ అడవిలో ఉన్నటువంటి మేడి పళ్ళు తింటూ, ఏటి నీళ్లు తాగుతూ జీవిస్తున్నటువంటి ఒక సాధారణమైన బాలుడు, కట్టుకోవడానికి వస్త్రాలు లేక ఒక చిన్న గోసి బట్ట కట్టుకొని బ్రతుకుడే ఒక సాధారణమైన జీవితం జీవించే ఒక గొర్రెల కాపరిని 2 దేశాలకు మహారాజును చేశాడు ఆయన. ఆమేన్. ఆమేన్. యథార్థంగా గనక నువ్వు జీవిస్తే, యథార్థంగా గనక నువ్వు ప్రవర్తిస్తే, యథార్థంగా గనక నీ బ్రతుకుంటే అంతటి దీవెనకు నువ్వు పాత్రుడిగా ఉంటావు. ఆమేన్. ఆమేన్. అవసరమైతే ఈ పరిసర ప్రాంతాల్లో ఒక సేవకుడు కావాలంటే, ఈ పరిసర ప్రాంతాల్లో ఒక సేవకురాలు కావాలంటే నీ ఇంటి దాకా దేవుడు వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ ఇంటిని దర్శిస్తాడు ఆయన. నీ పిల్లోన్నే లేదా నీ కుమార్తె లేదా నిన్నే ఆయన పనికి పిలుచుకొని అభిషేకించి ఆత్మలకు కాపరిగా నిలబెట్టే ఛాన్స్ ఉంటుంది. ఆమేన్. రాజులైన యాజక సమూహంలో నువ్వు ఒక్కటిగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యథార్థంగా ఉండాలి. యథార్థంగా అంటే ఒక మాట చెప్తానండి. ఒక రాజు ఉన్నాడంట. ఒక రాజు, ఆ రాజు ముసలివాడైపోయి ఇక రాజ్య పరిపాలన చేయలేనేమో అనే కాడికి వచ్చింది అతని పరిస్థితి. వయసు మళ్ళినోడు. అయితే అతడు ఆ ఊరిలో, ఆ పట్టణంలో, ఆ దేశంలో ఒక అనౌన్స్ చేశాడు. ఏంటో తెలుసా? ఇదిగో, ఎవరైనా రాజ్య పరిపాలన చేయాలనే ఆంక్ష ఉంటే వారు ముందుకు రావచ్చు. నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తా, అలాగే రాజరికం పట్టగడతా
అన్నాడు. అప్పుడు చాలా మంది ముందుకు రావాలని యోచించారు, కానీ ఒక 5 మంది యవన బిడ్డలు ముందుకొచ్చారు. వచ్చి రాజుగారి ఎదుట నిలబడ్డాడు. అప్పుడు రాజు అన్నాడు, ఈ దేశం పైన మీరు రాజరిక పట్ట కట్టబడాలంటే, నా అందమైన కుమార్తె మీకు భార్యగా ఉండాలంటే నేను ఒక టెస్ట్ పెడతాను, దాంట్లో విజయం సాధించాలి అని చెప్పాడు. అప్పుడు ఆ 5 మంది సిద్ధపడి, ఏంటయ్యా ఆ టెస్టు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మంచి కూర్చో. దేవునికి స్తోత్ర. మీరు వాళ్ళ దిక్కు చూడకండి. ఆమెన్. మీరు కూడా ఆమెన్, హల్లెలూయా. నా చూపెట్టిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటి నుండే, చిన్ననాటి నుండే ఈ పిల్లలకు ఏంటి, ప్రభు పట్ల క్రమశిక్షణ నేర్పితే రేపు రాబోయే భవిష్యత్తులో వీళ్ళదేగా. వీళ్ళేనా కాదా మన తర్వాత తరం. ఆమెన్, ఆమెన్. కొంతమంది పట్టి పర్వ ఈ ఆలోచనే ఉండదు. ఎక్కడ పోతే నాకే. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక టెస్ట్ పెడుతున్నా. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది? ఒక టెస్ట్. ఇంకా మాకు అర్థమే కాదు. ఇంకో పిల్లల దిక్కు చూస్తుందండి. స్తోత్ర, హల్లెలూయా. ఏంటండి, 5 మంది యవన బిడ్డలు వచ్చి నిలబడితే ఆ రాజు పెట్టిన టెస్ట్ ఏంటో తెలుసా? అందరికి ఒక్కొక్కరికి పొలములో చల్లే విత్తనాలు ఇచ్చాడు. ఓ బస్తా పైచెలకు ఒక్కొక్కరికి ఒక 2 బస్తాల విత్తనాలు ఇచ్చి, ఇవి పొలములో వేసి పంట పండించండి. ఎవడు ఎక్కువ బస్తాలు తీస్తాడో వాడికే ఈ రాజ్య పట్టం. ఎవడికి ఎక్కువ అంటే ఎవడు ఎక్కువ బస్తాల ఒడ్లు తెస్తాడు వాడికి నా కుమార్తెనిచ్చి వివాహము చేస్తా. అప్పుడు దేవుని పిల్లారా, ఆ 5 మంది ఆ విత్తనపు ఒడ్లు తీసుకెళ్ళి పొలము దున్ని ఇక వేసి 6 నెలల తర్వాత పంట నూర్చి తీసుకొని వచ్చారు. మొదటివాడు, అయ్యా 30 బస్తాలు తీశానయ్యా అన్నాడు. సంతోషం, అక్కడ పెట్టు అన్నాడు. రెండోవాడు వచ్చాడు, అయ్యా నేను 50 బస్తాలు తీశానయ్యా అన్నాడు. సంతోషం, అక్కడ పెట్టు అన్నాడు. అప్పుడు 30 బస్తాలు తీసిన వాడికి నేను ఓడిపోయానని తెలిసిపోయింది. ఇక మూడో వాడు వచ్చాడు. వచ్చి నేను 80 బస్తాల ఒడ్లు తీశానయ్యా అన్నాడు. 80 బస్తాల ఒడ్లు అక్కడ పెట్టరా అన్నాడు. ఆ 80 బస్తాల ఒడ్లు అక్కడ పెట్టాక ఇక 4వ వాడు వచ్చాడు, అయ్యా నేను 100 బస్తాల ఒడ్లు తీశాను. ఏంటి, ఎన్ని బస్తాలు? 100 బస్తాల ఒడ్లు తీశాను అని తీసి అక్కడ పెట్టరా అంటే 100 బస్తాల ఒడ్లు తీసి పెట్టాడు. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? ఇక 4 అయిపోయారు. ఈ 3 అప్పుడే ఓడిపోయారు. 4వ వాడు 100 బస్తాలుగా ఇక వాడే గెలిచాడని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు 5వ వాడు ఆ రాజుగారి ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. ఏవిరా, నువ్వెన్ని ఓట్లు పట్టించావు అంటే, ఆ యవన బిడ్డ చాలా బీదస్తుడు, తండ్రి లేడు. తల్లి సాకుదల వేసి పెంచి ఒక క్రమశిక్షణలో, ఒక పద్ధతిలో, దేవుడి భయభక్తుల్లో పెంచిన ఆ బిడ్డ, ఆ యవనస్తుడు వచ్చి రాజుగారి ఎదుట మోకాలేసి చేతులెత్తి నమస్కరించి ఒక మాట అన్నాడు, అయ్యా నువ్వు చెప్పినట్టే ఆ విత్తన బోట్లు తీసుకెళ్ళి మొత్తం చల్లానయ్యా, దున్ని చల్లాను, కానీ ఒక్క వరికర్ర కూడా రాలేదు నాయనా. ఒక్క వరికర్ర రాలే, అసలు పంటే లేదు. కనుక నన్ను క్షమించు ప్రభు అని ఆయన తల వంచి నమస్కరించాడు. అప్పుడు ఆ 4 ఒకవైపు, ఈ ఒక్కరిని ఒకవైపు నిలబెట్టి ఆ రాజుగారు ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా?
ఈ నలుగురు అబద్ధికులు, వీళ్ళు యథార్థత లేని హృదయం గల్లవారు, వీడొక్కడే యథార్థ హృదయుడు. ఏంటయ్యా అలా అంటావు అని ప్రజలు అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, నేనిచ్చిన వడ్లు ఉడకబెట్టిన విత్తనాలు, అవి వేస్తే పంట రాదు. మరి వీరు ఎక్కడి నుండి తెచ్చారు అన్ని వడ్లు? అన్ని బస్తాల వడ్లు ఎక్కడి నుండి తెచ్చారు? రాజుగారి కుమార్తెను వివాహం చేసుకోవాలని, రాజరిక పట్టాను కట్టుకోవాలని వీళ్ళు తెచ్చింది యథార్థత లేనిది, వీళ్ళు తెచ్చింది అబద్ధము. కానీ యథార్థవంతుడు ఈ పిల్లోడని దగ్గరికి తీసుకొని, రేపు నా కుమార్తెను బహుగా యథార్థముగా ఏలగలవు, నా కుమార్తెను చక్కగా చూసుకోగలవు, కనుక ఈ రాజ్యాన్ని కూడా యథార్థంగా పరిపాలించగలవని తల మీద కిరీటం పెట్టి చక్కగా తన కుమార్తెనిచ్చి చక్కగా గ్రాండ్గా రంగరంగ వైభవంగా ఆ వివాహాన్ని జరిగించి అనేకులకు రాజుగా ప్రకటించాడు. ఆమెన్. యథార్థముగా గనక, వాక్యానుసారంగా గనక నువ్వు ప్రవర్తిస్తే, బ్రతుకుతే, జీవిస్తే ఎవరేమనుకుంటారో అని, ఎవరు ఏమంటారో అని ఈ ఆలోచన గనక తీసేసి యథార్థంగా జీవించగలిగిన మనసు నీకుంటే రాబోయే తరానికి నువ్వే దేవునికి అవసరం. ఆమెన్. రాబోయే తరానికి నీ బిడ్డలే దేవునికి అవసరం. రాబోయే తరతరాల వరకు, తరతరాలకు నీ కుటుంబంతో దేవునికి పనుంటది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థత, వాక్యానుసారమైన జీవితం అంటే యథార్థంగా బ్రతకాలి. మొదటిది ఏంటిది? పరిశుద్ధముగా. రెండోది యథార్థముగా. ఆమెన్. మూడోదిగా ముచ్చటగా చెప్పి నేను ముగిస్తానండి. ఒక పెద్ద ఆయన్నే ఒక దగ్గర నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను. నాకు మీటింగ్స్కు చాలా బయటికి వెళ్తాను అప్పుడప్పుడు. దేవుడి స్తోత్రం. యాక్చువల్గా ఈ నెలల్నే జనగాంకు పోవాలి, కానీ వెళ్ళలేకపోయాం. తర్వాత మూటకొండూరుకి వెళ్ళాలి, వెళ్ళలేకపోయాం. అరవపల్లికి వెళ్ళాలి, వెళ్ళలేకపోయాం. దేవుని పిల్లారా, ఎందుకంటే మన సంఘంలోనే నాకు చాలా ప్రార్థనలు ఆగాయి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని కృప, దేవుని స్తోత్రం, ఈ ఉపవాస ప్రార్థనలలో గదిలో కూర్చొని చక్కగా దేవునితో మాట్లాడే భాగ్యం దొరికింది నాకు. చక్కగా వాక్యం ధ్యానించుకునే కృప దొరికింది. ఆమెన్. హల్లెలూయా. అయినా కొంతమంది ఫోన్లు చేసి, అయ్యగారు ఈ పని, అయ్యగారు ఆ పని, కొంతమంది డైరెక్ట్ ఎక్కడికి వచ్చేస్తున్నారు. ఆమె తప్పంటలేను నేను, కానీ వాళ్ళకి తెలియదు కనుక ఖచ్చితంగా నేను ముందుండి కొన్ని పనులు అర్జెంటుగా ఉండేటివి చేయవలసిందే. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన పెద్ద ఆయన్ని ఒక మీటింగ్లో నన్ను అడిగాడు. ఒక పెద్ద ఆయన తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు, చక్కగా క్షౌర్యం దూకున్నాడు, తైలం వేసుకున్నాడు. ఒకరోజు నేను దేవుని వాక్యాన్ని బోధించి ఇక బయలుదేరమనే టైంలో నా బండి దగ్గరకు వచ్చి అన్నాడు, అయ్యా మీరు బోధించిన వాక్యం ఉన్నది కదా, ఆ వాక్యములో కొన్ని మాటలు నన్ను కదిలించాయి అన్నాడు. ఏంటి ఆ మాటలని నేను అడిగాను. లేలే, బైబిల్ ప్రకారం చూస్తే దేవుడికి దశంభాగం ఇవ్వాలని ఉంది కదా అని చెప్పావు కదా, అలాగే కృత నిబంధన గ్రంథంలో కూడా కొన్నిసార్లు కొన్ని స్థలాలలో నువ్వు ఆశీర్వదించబడిన కొలది దేవునికి ఇవ్వాలని ఉన్నదని చెప్పావు కదా, ఇంకో దగ్గర బోధకునికి, బోధించువానికి నీ ఇంటిలో శ్రేష్టమైనవి, విలువైనవి ఇవ్వాలని నువ్వు చెప్పావు కదా, మరి ఏంటి నాయన ఇలా చెప్పావు కొన్ని మాటలు అన్నాడు. అంటే బైబిల్లో ఉన్న మాటలు కనుక నేను నీకు బోధించాను అన్నాను, నేను బోధించాను అన్నాను. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడు, అసలు దేవుడే నాకు ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వట్లే, దేవుడే నాకు ఎలాంటి ఐశ్వర్యాన్ని ఇవ్వట్లే, నా పిల్లలకు ఉద్యోగాలు సద్యోగాలు లేవు, నా జీవితంలో నేను చేసే వ్యాపారంలో నాకేమాత్రం లాభం లేదు, ఆ పూట కాస్త తీసుకొని తిని ఇక జీవించే ఆ బ్రతుకుల్లో ఉన్నామయ్యా అని మాట్లాడుతున్నాడు.
చెబితే నేను అన్నాను సరే, నువ్వు నన్ను అడిగావు గనుక నేను చెప్తున్నాను, నీ బుద్ధి చక్కగా లేదు అని చెప్పాను. ఏంటండి? దేవుని ఎదుట నీ బుద్ధి సరిగా లేదు. ఎందుకంటే నీ బుద్ధిని తెలుసుకోవాలనే దేవుడై రాసి పెట్టాడు. కానీ దేవునికి నువ్వు ఇచ్చేది అక్కరని కాదు. ఆమెన్. నువ్వు ఇస్తావా ఇవ్వవా, నీ బుద్ధి తెలుసుకోవడానికి దేవుడు ఆ మాటలు రాశాడు. కానీ దేవునికి నువ్వు ఇచ్చేది అక్కర అవసరం, ఆయన దగ్గర ఏం గతి లేదు అన్నట్టు కాదు. 1000 కొండల మీద ఉన్న పొట్టేళ్ళు ఆయన, భూలోక సంపద అంతా ఆయనది. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. కానీ నీ బుద్ధి ఎలా ఉందో తెలుసుకోవడానికి గ్రంథంలో రాశాడు. ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తాను. ఒక తండ్రి ఒక కుగ్రామంలో జీవిస్తున్నాడు. చాలా బీద గ్రామం అది. ఆ గ్రామంలో జీవిస్తున్నాడు. అయితే ఆయన మంచి వ్యవసాయదారుడు. వ్యవసాయం చేసి 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 చాలా డబ్బు సంపాదించాడు. దాంతో వ్యాపారం చేశాడు. కోట్ల రూపాయలు సంపాదించాడు తండ్రి. కుమారులను, ఒక కుమార్తె, 2 కుమారులను, వాళ్ళకు చాలా డబ్బు ఖర్చు చేసి చదివించాడు. వాళ్ళ గొప్ప ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు వెళ్ళిపోయి పట్నం ప్రాంతాల్లో ఉంటున్నారు. అయితే ఒకరోజు అతని భార్య ఎప్పుడో చనిపోయింది కనుక ఆ తండ్రి ఒకరోజు ఒక పెద్ద బ్యాగు భుజానికి వేసుకొని పెద్దోడింటికి వెళ్ళాడు. వెళ్ళి పెద్దోడిని అడిగాడు, నాయనా ఇగోరా, నాకు ఆరోగ్యం బాగులేదురా, కాస్త దగ్గొస్తున్నది, కనుక ఇంకొకటి ఏంటంటే దగ్గొస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి కూడా వస్తున్నదిరా, బాడీ అంతా చాలా బలహీనమవుతున్నది, హాస్పిటల్లో వైద్యం చేయించుకోవాలి, ఒక 20,000 ఉంటే ఇవ్వరా అని అడిగాడు. పెద్దోడు అన్నాడు, ఎక్కడి నాన్న, నేనే చాలా శ్రమపడి భార్య బిడ్డలను సాదుకుంటున్నాను కనుక నా దగ్గర డబ్బు లేదు నానా అన్నాడు. సర్లే బిడ్డ, చిన్నోడిని అడుగుతాను అని వెళ్ళాడు. చిన్నోని దగ్గరికి వెళ్ళాడు. ఒక 10 మైళ్ళ దూరంలో ఉంటాడు. బస్సు ఎక్కాడు. ఆ చిన్నోని దగ్గరికి వెళ్ళి ఆ చిన్నోన్ని ఇంటికి పోయి వాని డోర్ కొట్టాడు. కొడితే చిన్నోడు బయటకు వచ్చాడు. నానా ఎప్పుడు వచ్చావు, నీళ్ళు తాగుదా అని తీసుకెళ్ళిపోయి ఆ ఇంట్లో కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి, బిడ్డ రే, నాకు ఆరోగ్యం బాగులేదురా, కాస్త దగ్గు వస్తున్నది, ఛాతిలో మంట వస్తున్నది, బాడీ అంతా, శరీరం అంతా చాలా బలహీనమవుతున్నది, ఏంటో అర్థం కావట్లేదురా, హాస్పిటల్ చూయించుకోవాలి, కాస్త డబ్బు ఏమైనా ఉన్నదిరా, 20,000 ఇవ్వరా అంటే ఆడన్నాడు చిన్నోడు, నానా నా పిల్లలు నేను చాలా అవస్థపడి బతున్నాం కనుక ఇక్కడ అద్దె కట్టి ఇవన్నీ జీవించాలంటే చాలా కష్టంగా నాన్న, రూపాయి లేదు నాన్న అని అన్నాడు. ఇంకా నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు ఇచ్చిపో అన్నాడు. ఆ తండ్రి దిగాలుగా ముఖం కిందికేసి ఆ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి ఇక ఉన్నదెవరు ఒక్కగానొక కుమార్తె. ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు. కొడితే, డాడీ ఎప్పుడొచ్చావని ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి భోజనం చేయంటే, అరే భోజనం తర్వాతరా, నాకు ఆరోగ్యం బాగలేదు, కాస్త దగ్గు వస్తున్నది, ఛాతిలో మంట వస్తున్నది, శరీరం అంతా చతికిల పడుతున్నది, బలహీనం అవుతున్నాను, ఏమైనా డబ్బు సహాయం చేస్తావురా, హాస్పిటల్ చూయించుకోవాలి, ఎంత నాన్న అంటే ఒక 20,000 కావాలరా అంటే, నీకంటే ఎక్కువగా ఎవరు నాన్న మాకు, నా పెళ్ళి చాలా గ్రాండ్గా చేసావు, నాకు మంచి భర్తను చూసి వివాహం చేశావు, ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వే, కనుక నీకు డబ్బు ఇవ్వకపోవడం ఏంటాడి అని టక్కున వెళ్ళి చేయించుకుంటానని అలాగా 2 అడుగులు వేసి ఆ గేటు దాటి బయటికి వెళ్ళినవాడు ఒక్క నిమిషంలోనే మరలా తిరిగి ఇంట్లోకి వచ్చాడు. ఏంటాడి హాస్పిటల్కి వెళ్ళకుండా మళ్ళా తిరిగి వచ్చావు అంటే, అప్పుడు అతను అన్న మాట ఏంటో తెలుసా, నాకు ఏ దగ్గు లేదు, నాకు ఛాతిలో మంట
లేదు. నాకు శరీరం చతికిలబడట లేదు. కానీ నేను మీ బుద్ధి ఏంటో తెలుసుకుందామని ఈ పరీక్ష. పెద్దోని దగ్గరికెళ్ళాను. వాడి బుద్ధి ఏంటో అని తెలుసుకున్నాను. కనబడ్డది. కనబడ్డది. చిన్నోని దగ్గరికెళ్ళాను. వాని బుద్ధి ఏంటో తెలుసుకున్నాను. కనబడ్డది. నీ దగ్గరకొచ్చాను. నీ బుద్ధి ఏంటో అర్థమైంది. కనుక అమ్మా, అమ్మా తల్లి, నా దగ్గర డబ్బు లేక కాదురా. ఇదిగో కోట్ల కొలది డబ్బుంది. నేను ముసలోడినైతున్నాను. ఏమైపోతుందని భయపడ్డాను. తీసుకోరా నీ బ్యాగ్ తీసిస్తే ఆ బ్యాగులోనే లక్షల రూపాయలున్నాయి. ఇదిగోరా బ్యాంక్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, చెక్కులన్నిటి మీద సంతకాలు పెట్టి తీసి చేతిలో పెట్టాడు. కోట్ల రూపాయలు ఉన్నాయి. నీకు అవసరమైనంత తెచ్చుకో. ఆమెన్, ఆమెన్. ఈరోజు కూడా దేవుని సంగమా, దేవునికి నువ్వు ఇచ్చే డబ్బు ఆయన దగ్గర లేకని కాదు, లేకని కాదు. నీ బుద్ధి ఏంటో ఆయన తెలుసుకోవడానికి దశమ భాగం రాసి పెట్టాడు. నీ బుద్ధి ఏంటో తెలుసుకోవడానికే నీ ఆశీర్వాదం కొలది ఇయ్యమని రాసి పెట్టాడు. నీ బుద్ధి ఏంటో తెలుసుకోవడానికే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో బోధించువానికి నీ ఇంటిలో శ్రేష్టమైనది ఇవ్వమని రాసి పెట్టాడు. నీ బుద్ధి తెలుసుకోవడానికే. ఆ బుద్ధి గనక వాక్యానుసారంగా ఉందా నీ దగ్గరికి, అప్పుడు ఆ తండ్రి గనక తెచ్చి ఎంత ఐశ్వర్యం ఇచ్చాడో బిడ్డకు, అలా దేవుడే స్వయంగా నీ దగ్గరికి నీ ప్రతి పనిలో, ప్రతి పనిలో, ప్రతి వ్యాపారంలో, ప్రతి మనుగడలో ఖచ్చితంగా ఆయన దయ చూపి విస్తారమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. ఆమెన్, ఆమెన్. ఇది ఖచ్చితం. బుద్ధి తెలుసుకోవడానికే ఆయన అడిగాడే తప్ప ఆయనకు అవసరమని, అక్కరని, ఆయన దగ్గర లేదని నువ్వు ఇస్తేనే ఆయన బ్రతాడని కాదు. ఇది దైవజనుడిగా నా మనపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్న మాట. దేవుని పిల్లారా, దయచేసి మీకు నేను చెప్పేది ఒకటి, యథార్థముగా జీవించాలి. మొదటిది ఏంటిది? పవిత్రంగా జీవించాలి. ఇక రెండోది యథార్థంగా జీవించాలి. మూడోది బుద్ధిపూర్వకంగా దేవుని సొమ్ము, దేవుని వాక్యానుసారమైన బ్రతుకు మర్చిపోకూడదు. ఇది కదా వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైన బ్రతుకు. ఇలా వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకులు కోణాలు, ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. అవన్నీ రానున్న దినాల్లో మెల్లమెల్లగా బోధిస్తాం. అందుకే బుధవారం రోజు మీరు వస్తే ఇక్కడ చాలాసేపు వాక్యం బోధిస్తాను కనుక మీరు చక్కగా వాక్యాన్ని నేర్చుకుంటే, మీ హృదయం మారితే, దేవుడు మీకు దగ్గరైతే, మీరు మీ పిల్లలు 1000 తరాల వరకు దీవించబడతారు ఆయన ద్వారా.